Hello everyone, welcome to my channel Nikki's Take on Nifty. సో ఈ ఛానల్లో నిఫ్టీ యొక్క అనాలిసిస్ నేను చెప్పాలని అనుకుంటున్నానండి. డైలీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ యొక్క మూవ్మెంట్స్ ఎలా జరగబోతున్నాయి, సిఈ సైడ్ కానీ పిఈ సైడ్ కానీ కాల్స్ ఎలా తీసుకోవచ్చు అని కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్టెడ్ అయితే నా ఛానల్ని ఫాలో అయ్యి నా అనాలిసిస్ నుంచి టేక్ అవేస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ, దట్ ఈస్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి పెద్ద రెడ్ క్యాండిలే పడిందండి. ఈ ఫాల్కి పెద్ద రీజన్స్ ఏమీ లేవు. ఎందుకు అంటే ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి. ఆ ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు జరిగిందంటే ఆల్రెడీ మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్లో జరుగుతుంది. ఎందుకు నెగిటివ్ సెంటిమెంట్ జరుగుతుంది అంటే ఇక్కడ మనం గమనిస్తే ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్, డైలీ క్యాండిల్, ఇక్కడ కూడా ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్, డైలీ క్యాండిల్ పడింది. ఆల్రెడీ ఈ ఈ డైలీ క్యాండిల్ తర్వాత రీట్రేస్మెంట్ జరిగిందండి. అంటే ఒక 2 days బయింగ్ జరిగిందనమాట. అప్పుడు మనం ఈ హ్యూజ్ రెడ్ క్యాండిల్కి 50% కనుక డ్రా చేసుకుంటే ఎగ్జాక్ట్ ఆ 50% నుంచి మనకి ఈరోజు ఫాల్ జరిగిందనమాట. అది కూడా ప్లస్ 25,600 అనేది రౌండ్ ఫిగర్గా కన్సిడర్ చేసి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. రేపు మార్కెట్లో ఏం జరగచ్చు అనని గనక మనం అనాలిసిస్ చేస్తే ఈరోజు క్యాండిల్ యొక్క క్లోజింగ్ని మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్నప్పుడు రేపు గనక ఈ క్లోజింగ్ క్యాండిల్ నుంచి పక్కన నుంచి కొంచెం పైకి వెళ్ళి ఆ రిజెక్షన్ మీద కిందకి గనక వస్తే 25,424 దగ్గరికి వస్తే ఇక్కడ ఒక పెద్ద స్పేసే మనకి కనిపిస్తుంది. ఆ స్పేస్ని మనం క్యాప్చర్ చేయొచ్చండి. ఆ స్పేస్ని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. సో ఇది ఎలా గ్రాబ్ చేయొచ్చు అంటే మనం 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. ఆ లెవెల్ ఏంటండి? ఈ రోజు క్లోజింగ్ క్యాండిల్ యొక్క లెవెల్ ఇదే కదా, ఇదే అనమాట. ఇప్పుడు ఎలాగో మార్కెట్ 25,425 మీద క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ 5 minutes, రేపు జరగబోయే 5 minutes క్యాండిల్ గనక మనకి ఒక రెడ్ క్యాండిల్ పడి తర్వాత గ్రీన్ క్యాండిల్ పడి ఇలాగా ఒక రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడినప్పుడు గ్రీన్ క్యాండిల్ హై స్టాప్ లాస్ పెట్టి మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే 25,168 దాకా రావచ్చండి. అలాగే కాల్ సైడ్ కూడా మనం అనాలిసిస్ చేయాలి కదా. ఇప్పుడు ఇదంతా ఒక జోన్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటే ఈ జోన్ పైన ఒక 15 minutes క్యాండిల్ సస్టైన్ అయ్యి రీట్రేస్మెంట్ మీద కనుక మనం ఎంట్రీ తీసుకుంటే టార్గెట్ వచ్చేసి ఇది 25,872. సో ఇదంతా రిస్కీ అనాలిసిస్ అండి. కేవలం మీకు ఒక వ్యూ రావాలని ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. ప్లీజ్ నా కంటెంట్ కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.